కొండల మధ్య వెదురు బొంగు ఇల్లు. హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో బుజ్జి పనులు పనిచేస్తున్నారు. ఒకరోజు రాత్రి వాళ్ళుంటున్న బిల్డింగ్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒరే పనుక, ఈ కోడింగ్ చూస్తుంటే నాకంటే ఈ సిస్టమ్ కి ఎక్కువ తెలివితేటలున్నాయని అనిపిస్తోందిరా. పొద్దున్నే లాగిన్ అయితే రాత్రి ఎప్పుడవుతుందో తెలియడం లేదు. ఈ ఎండకి బయట అడుగు పెట్టి ఐస్ క్రీమ్ లా కరిగిపోయేలా ఉన్నాము. ఏజీ గాలి పీల్చి పీల్చి నా ఊపిరితిత్తులు కూడా మెకానికల్ అయిపోయాయి. గాలి కోసం నోరు తెరిస్తే కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే వస్తోందిరా. అవును బుజ్జి, ఈ సంపద దేనికో అర్థం కావడం లేదు. ఇంటికి పంపే డబ్బులతో అమ్మ వాళ్ళు హాయిగా ఉంటున్నారు, కానీ మనం మాత్రం ఇక్కడ నలిగిపోతున్నాం. ఈ ఎండాకాలం ఒక నెల రోజులు మన ఊరికి వెళ్ళి వర్క్ ఫ్రం హోమ్ చేద్దామా? అక్కడ కనీసం స్వచ్ఛమైన గాలైనా దొరుకుతుంది. ఆ చెరువు కట్టున కూర్చొని కోడింగ్ చేస్తే వచ్చే లాజిక్లు ఆఫీస్ లో కూడా రావు బుజ్జి. ఐడియా అదిరిపోయిందిరా. ఇప్పుడే బాస్ కి మెయిల్ పెడతాం. సార్, పర్యావరణ మార్పుల వల్ల నా ల్యాప్టాప్ ఫ్యాన్ తిరగడం లేదు, అందుకే నేను పచ్చని చెట్ల కింద కూర్చొని పని చేయాలని చెబుతాం. పద, లగేజ్ సర్దుకో. మన ఆఫీస్ ఐడి కార్డులని అక్కడ దిష్టి బొమ్మలకి తగిలిద్దాం. అనుకున్నది తడవుగా ఇద్దరు తమ గ్యాడ్జెట్స్ అన్నీ కూడా సర్దుకొని ఆనందపురం గ్రామానికి చేరుకున్నారు. ఊరికి రాగానే మట్టి వాసన పిలిచి ఇద్దరు ప్రాణం లేచొచ్చినట్టు ఫీల్ అయ్యారు. ఇంటికెళ్ళగానే తుని, చోటు వాళ్లను ఆత్మీయంగా ఆహ్వానించారు. మరుసటి రోజు ఉదయం వాళ్ళ చిన్ననాటి మిత్రుడు చిన్ను దగ్గరికి వెళ్లారు. చిన్ను ఊర్లోనే ఉంటూ కిరాణా షాపు చూసుకుంటూ ఉంటాడు. అబ్బో, సాఫ్ట్వేర్ సింహాలు వచ్చేసాయో ఏంటి? పట్నంలో కరెంటు కోతలో, లేక మీ కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంటికి పంపించేశారో, లేక మీ రిమోట్ లో బ్యాటరీ అయిపోయి ఇక్కడికి ఛార్జింగ్ వచ్చారో? చాలేరా వెటకారం. మేమిక్కడ ఒక నెల ప్రశాంతంగా ఉండాలని వచ్చాము. ఒరే చిన్నుగా, ఎండాకాలం కదా, ఏదైనా ట్రిప్ ప్లాన్ చేద్దాం పదా. ఈ ఊర్లో కూడా వేడి ఎక్కువగానే ఉంది. చిన్ను రహస్యంగా చుట్టూ చూసి, నాతో వస్తే ఒక అద్భుతం చూపిస్తాను. మన ఊరికి చాలా దూరంలో కొండల మధ్య ఒక ప్రాంతం ఉంది. అక్కడికి వెళ్ళడం అంత ఈజీ కాదు, కానీ వెళ్తే మాత్రం అది ఒక స్వర్గం. అక్కడ పూర్వీకులు కట్టిన వెదురు ఇళ్ళు ఇప్పటికే ఉన్నాయి. భూమి మీద కాకుండా ఆకాశంలో వేలాడి ఆ ఇళ్లలో ఉంటే అసలు భూమి మీద ఉన్నామన్న సంగతే మర్చిపోతారు. ముగ్గురు కలిసి ఇంటికొచ్చి తమ తల్లులతో ఈ విషయం చెప్పారు. ఏమిటి ట్రిప్పా? ఇక్కడున్న ఎండలకి బయటకు వెళ్తే మేకప్ మొత్తం కరిగిపోయే దయ్యాలా కనిపిస్తాను. పైగా ఆ కొండల మీద ఎక్కితే నా పట్టు చీరలు పాడైపోతాయి. నేను రాను. ఆగు చిచ్చు, చిన్ను చెప్పేది ఆ మాయాలోకం గురించి అనుకుంటా. మా తాతలు కూడా చెప్పేవాళ్ళు. ఈ ఆనందపురం నుండి సరిగ్గా 11 కొండలు దాటిన తర్వాత ఒక పెద్ద జలపాతం ఉంటుందట. అక్కడ మన పూర్వీకులు వెదురుతో అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఊరి జనాలకి కనిపించకుండా అక్కడే ప్రశాంతంగా ఉండేవారట. అక్కడ ఎండాకాలంలో కూడా చలి పుడుతుందట. అక్కడ గాలిలో ఒక రకమైన అడవి పూల వాసన వస్తుందట తుని. నిజమే తుని, నేను కూడా విన్నాను. అక్కడ భూమి మీద కాకుండా గాలిలో వేలాడే వెదురు కొట్టాలలో ఇల్లుంటాయంట. కానీ ఆ 11 కొండలు దాటడం అంటే సామాన్యం కాదు. దారిలో కీచురాలు శబ్దాలు, వింత పక్షులు ఉంటాయట. అమ్మా, 11 కొండలా? ఒరే చిన్నగా, నువ్వు మాకు వర్కౌట్ చేపిద్దామనే ప్లాన్ లోనే ఉన్నావా ఏమిటి? నా కాళ్ళు సాఫ్ట్వేర్ లాగా హ్యాంగ్ అయిపోతాయేమో. పర్లేదులేరా, మనకి ఫిట్నెస్ పెరుగుతుంది. అయినా వెదురులలో ఉండటం అంటే ఒక అడ్వెంచర్ కదా. పదండి, అందరం వెళ్దాం. అత్త, నువ్వు పట్టు చీర కట్టుకో, నిన్ను మేం మోస్తాంలే. కావాలంటే నీ గొడుక్కి ఒక ఏసీ మెకానిజం ఫిక్స్ చేద్దాం. చాలే, నా నెగతాలు చేయకపోతే. సర్లే, ఆ వెదురు ఇళ్లలో ఫోటోలు దిగితే సోషల్ మీడియాలో నా రేంజ్ మారిపోతుంది. ఆ పక్కింటి లోసేకి నా తడాకా ఏంటో చూపించాలి. పదండి, నేను కూడా వస్తాను. ప్రయాణం మొదలైంది. చిచ్చు అత్త ఒక పెద్ద పెట్టె సర్దుకుంది. అందులో సగం మేకప్ సామానే ఉంది. బుజ్జి పన్ను ల్యాప్టాప్లు వీపును తగిలించుకున్నారు. చిన్ను ఒక కర్ర పట్టుకొని దారి చూపిస్తున్నాడు. ప్రయాణం మొదలవగానే చిచ్చు ఆయాసపడడం మొదలుపెట్టింది. అమ్మా, నా పట్టు చీర ముళ్ళ పొదల్లో చిక్కుకుంటుంది. ఈ అడవిలో ఏమైనా షాపింగ్ మాల్స్ ఉంటాయా? కనీసం ఒక బ్యూటీ పార్లర్ అయినా లేదేమిటి అని అడిగింది. అవునక్క, ముందుకు వెళ్తే మంకీ మాల్ ఉంటుంది. అక్కడ అరటిపళ్ళు డిస్కౌంట్ లో దొరుకుతాయి. కావాలంటే కోటలు నీకు ఫ్రీగా హెయిర్ మసాజ్ కూడా చేస్తాయి. ఎండ పెరిగిపోతుంది. బన్ను తన వాటర్ బాటిల్ ఖాళీ చేసేశాడు. రే చిన్నగా, ఇంకా ఎన్ని కొండలరా? నా కాళ్ళు సాఫ్ట్వేర్ కోడింగ్ లాగా కిర్రమంటున్నాయి. నా బ్యాటరీలో చూపిస్తుందిరా.
ఇప్పుడే కదా మొదలైంది పన్ను. ఇంకా 8 కొండలున్నాయి. అటు చూడు, ఎలుగుబంటి అడుగులు. బహుశా అది కూడా నీ సాఫ్ట్వేర్ ఉద్యోగం కోసమే వెతుకుతున్నట్టుంది. చిచ్చు కెవ్వున అరిచి చిన్ను వెనకాల దాక్కుంది. అమ్మా, ఈ ఎలకమంట అది నా నగలు చూస్తే లాక్కుంటుందా? దానికి గోల్డ్ అంటే ఇష్టమా? అత్త, దానికి గోల్డ్ మీద కంటే నీ ఒంటి మీద ఉన్న చెమట వాసన మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. జాగ్రత్త, నువ్వు వాడే ఆ సెంటుకి అది ఆకర్షించబడి ఇక్కడికే వస్తుంది. ఒక చిన్న కాలువ ఎదురైంది. అందరూ దూకారు కానీ చిచ్చు మాత్రం భయంతో అక్కడే ఆగిపోయింది. ఆతోనే నేను దూకలేను. నా కాలికి దెబ్బ తగిలితే ఈ ఊర్లో నన్ను చూసేవాళ్ళు ఎవరు? నా అందం పాడైపోతే నా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ తగ్గిపోతారు. అట్టా దూకకపోతే నిన్నిక్కడే వదిలేసి వెళ్తాం. అప్పుడు ఆ తోడేళ్ళకి నువ్వే డిన్నర్ అవుతావు. వాళ్ళు నిన్నొచ్చి తినేస్తారు. చిచ్చు కళ్ళు మూసుకుని ఒక్క ఉదుటిన దూకి నేరుగా బన్ను మీద పడింది. బన్ను ల్యాప్టాప్ బ్యాగ్ నీళ్ళల్లో తడిసిపోయేలా ఉంది. అమ్మా, నువ్వు దూకావా లేక నా మీద బాంబు వేసావా అని బన్ను మూలిగాడు. చివరకు 11 కొండలు దాటాక వాళ్ళ కళ్ళు నమ్మలేనంత అందమైన దృశ్యం కనిపించింది. 2 భారీ కొండల మధ్య ఒక లోయ. అక్కడ 2 భారీ వెదురు ఇల్లు గాలిలో వేలాడుతున్నట్టుగా బలమైన వెదురు గొట్టాల మీద నిర్మించబడి ఉన్నాయి. పక్కనే ఆకాశం నుండి గంగ దిగి వచ్చినట్టుగా ఒక పెద్ద జలపాతం పడుతుంది. దాని నుండి వచ్చే చల్లటి తుంపర్లు ముఖానికి తగులుతుంటే అందరూ తమ కష్టాన్ని మర్చిపోయారు. ఆ ఇల్లు గాలికి మెల్లగా ఊగుతుంటే ఒక ఉయ్యాలలాగా అనిపిస్తుంది. వావ్, అమేజింగ్! ఇది కదా అసలైన ఇంజనీరింగ్. సిమెంట్ లేకుండా, ఇనుము లేకుండా ఇంత బలమైన ఇల్లు మన తాతలు ఎలా కట్టారో కదా. మన ఆఫీస్ బిల్డింగ్ కంటే ఇది చాలా కూల్ గా ఉంది. దీన్ని చూసాక నా కోడింగ్ అంతా తప్పనిపిస్తుందిరా. చూసావా బుజ్జి, అప్పట్లో చదువులు లేవు కానీ సంస్కారం, తెలివితేటలు పుష్కలంగా ఉండేవి. అందుకే ఈ ఇల్లు 100 ఏళ్లైనా చెక్కు చెదరలేదు. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనల్ని ప్రేమిస్తుంది అనడానికి ఈ ఇల్లే నిదర్శనం. అక్కడికి వెళ్ళగానే అందరూ జలపాతంలో స్నానాలు చేశారు. అడవిలో దొరికిన కూరగాయలతో, చిన్ను తెచ్చిన పప్పులతో తుడి మరియు చోటు వంట మొదలు పెట్టారు. వెదురు గొట్టాలలో వండిన ఆ భోజనం వాసన లోయంతా వ్యాపించింది. అత్త, ప్లాన్ విను. నువ్వు చిన్ను ఆ కొండ వైపున్న వెదురింటికి వెళ్ళండి. మేము, అమ్మ, పన్ను వాళ్ళు ఈ కొండ వైపున్న ఇంట్లో ఉంటాం. మధ్యలో ఉన్న ఆ వెదురు వంతెన మీద సాయంత్రం ముచ్చట్లు పెట్టుకుందాం. ఏమిటి, నేను ఆ గాలిలో ఊగే ఇంట్లో ఉండాలా? రాత్రికి గాలి వస్తే అది నేరుగా జలపాతంలో పడితే పరిస్థితి ఏమిటి? నా వల్ల కాదు. నా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయా? భయపడుకోమ్మో, నేనున్నానుగా. నీకేమైనా దయ్యాలు కనిపిస్తే నాకు మిస్డ్ కాల్ ఇవ్వు. నేను వాటితో సెల్ఫీ తీసుకుని గూగుల్లో సెర్చ్ చేస్తాను అవి ఏ టైపు దయ్యాలు అని. రాత్రయింది. జలపాతం శబ్దం సంగీతంలా వినిపిస్తుంది. 2 ఇళ్ల మధ్య లోయలో మంచు మేఘాలు తేలుతున్నాయి. ఎదురెదురు ఇళ్లల్లో ఉండి అందరూ వెదురు కొట్టాల మీద కూర్చున్నారు. ఇళ్ల మధ్య ఉన్న దూరాన్ని దాటుతూ గట్టిగా మాట్లాడుకుంటున్నారు. చిచ్చు అవతల ఇంటి నుండి గట్టిగా కేక వేస్తూ, ఓ ఇతనే వినిపిస్తుందా? ఇక్కడ ఏసీ అవసరం లేదు గాని ఈ ఇల్లు గాలికి ఊగుతుంటే నా గుండె కూడా రింగ్ టోన్ లా అదిరిపోతుంది. అసలు ఇక్కడ నిద్ర పడుతుందా? నా పెట్టెలో ఉన్న మేకప్ సామాన్లన్నీ అటు ఇటు దొరుకుతున్నాయి. భయపడుకు చిచ్చు, ఈ వెదురిల్లు మన పూర్వీకుల దీవెనలు. అవి ఊగుతాయి కాని కూలవు. హాయిగా పడుకో. ఈ ప్రకృతి చల్లదనం మన ఊర్లో దొరుకుతుందా ఏమిటి? అసలు ఎంత ప్రశాంతంగా ఉందో చూడు. నీ మనసులో ఉన్న భయాన్ని ఆ జలపాతంలో కలిపే. అమ్మా, చూసావా, మనం సిటీలో ఏసీ పిల్లల కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాం, కానీ ఇక్కడ ఉచితంగా స్వర్గం దొరికింది. మన పూర్వీకులు ఎంత తెలివైన వాళ్ళు కదా. డబ్బు కంటే ప్రశాంతత ముఖ్యమని వాళ్ళప్పుడే నిరూపించారు. నిజమే బుజ్జ. చిన్నగాడు ఈ ప్లాన్ వేసినందుకు వాడికి ఒక పెద్ద థాంక్స్ చెప్పాలి. అవునరా, రేపొద్దున్నే ఆ జలపాతం కింద చేపలు పడదాం. అత్తకి చేపల పులుసు అంటే ఇష్టం కదా. అప్పుడు అత్త భయం మొత్తం పోతుంది. వెదురు కర్రలతో చేపలు పట్టడం నేర్పిస్తాను. చేపల పులుసా? అయితే ఓకే, కానీ ఆ చేపలకి కూడా గోల్డ్ రంగు ఉండాలి సుమా, లేకపోతే నాకు నచ్చదు. అందరూ పక్కపక్క నవ్వుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ నిద్ర లేచేసరికి జలపాతం దగ్గర ఒక వింత దృశ్యం కనిపించింది. ఒక ఎలుగుబంటి తన పిల్లలతో కలిసి నీళ్లు తాగడానికని వచ్చింది. అది చాలా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది. చిచ్చు కిటికీలో నుండి చూసి, అమ్మా బుజ్జి, అటు చూడు, ఒక పెద్ద నల్లటి జంతువు. అది మన ఇళ్లలోకి వస్తుందా ఏమిటి? నా పట్టు చీరని ఏమైనా చింపేస్తుందా? అత్తా, అది ఎలుగుబంటి. దానికి నీ మీద ఇంట్రెస్ట్ లేదు. అది కేవలం స్నానం చేయడానికి వచ్చింది. నువ్వు బయటకు వచ్చి గట్టిగా అరవకుండా ఉంటే చాలు. అది నిన్ను చూసి భయపడితే మళ్ళీ రాదు. వావ్,
నిజంగా అడవి జంతువుల్ని ఇంత దగ్గరగా చూడటం ఇదే మొదటిసారి. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ మన ఇంటి ముందే ఉన్నట్టుంది. ఇది మా ఆఫీస్ బోర్డు మీటింగ్ కంటే చాలా బాగుందిరా. అడవిలో క్రమశిక్షణ ఉంటుంది బుజ్జి. మనం వాటిని ఏమీ అననంత వరకు అవి మనల్ని ఏమీ అనవు. మన పూర్వీకులు వీటితో కలిసే బతికేవారు, అందుకే వాళ్ళు అంత ఆరోగ్యంగా ఉండేవారు. దూరంగా అడవి జింకలు గెంతుతూ వెళ్తుంటే ఆ వెదురు ఇళ్లల్లో కూర్చొని చూడడం అందరికీ ఒక అద్భుతమైన అనుభూతినిచ్చింది. అడవి కోళ్లు అరుస్తుంటే ఉదయం నిద్ర లేవడం ఒక కొత్త అనుభవం. అలా ఒక వారం రోజులు ఆ వెదురిళ్లలో వాళ్ళు గడిపారు. పగలు జలపాతం దగ్గర ఆడుకోవడం, రాత్రి వెదురు కొట్టాల మీద కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం వాళ్ళ జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. చిచ్చు అత్త కూడా చివరికి ఆ ఇళ్లకు అలవాటు పడిపోయింది. ఇక అడవిలో నుండి తిరిగి రావడానికి ఇష్టపడట్లేదు. పిల్లలు, మీరు పట్నంలో ఎంత సంపాదించినా మన వేళ్లను మర్చిపోవద్దు. ఈ వెదురు ఇల్లు మన సంస్కృతికి ప్రతీక. కష్టకాలంలో మనకి నీడనిచ్చేది ఈ ప్రకృతి మాత్రమే. మనం ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. అవునుతోనే, ఈ వారం రోజుల్లో నా బీపీ తగ్గిపోయింది. ముఖం మీద గ్లో పెరిగింది. అసలు ఏ క్రీమ్ వాడకుండానే నేను ఎంత అందంగా తయారయ్యాను. వచ్చే ఏడాది మళ్ళీ వద్దాం. అప్పటికి నేను ఇంకా మంచి పట్టు చీరలు డిజైన్ చేయించుకుంటాను. ఖచ్చితంగా అట్ట. కానీ వచ్చేసారి పట్టు చీర కాకుండా మంచి ట్రాక్ షూస్ వేసుకుంటా. లేకపోతే 11 కొండలు కాదు కదా, ఒక్క కొండ కూడా ఎక్కలేవు. అప్పుడు నిన్ను కోర్టులకి అప్పగించేస్తాము. ఊరే బన్ను, పట్నం వెళ్ళాక కూడా ఈ వెదురు ఇళ్ళని గుర్తు పెట్టుకోండి. మన ఊర్లో కూడా చెట్లను పెంచాలి. చివరి రోజున అందరూ కలిసి ఆ వెదురిళ్లకు మొక్కి జలపాతానికి వీడ్కోలు చెప్పి గ్రామం వైపు నడవడం మొదలుపెట్టారు. ఈసారి 11 కొండల ప్రయాణం అంత కష్టంగా అనిపించలేదు. ఎందుకంటే వాళ్ళ మనసులో ఆ వెదురు ఇళ్ల చల్లదనం మరియు ఆత్మీయత నిండి ఉంది. ఈ కథలోని నీతేంటంటే, ప్రకృతి ఒడిలో దొరికే ప్రశాంతత కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. మన పూర్వీకుల జ్ఞానాన్ని గౌరవించి పర్యావరణాన్ని కాపాడుకుంటే మన జీవితం ఆ వెదురు వంతెనలా బలంగా అందంగా ఉంటుంది. గొర్రెల కాపరి వంటలు. పక్షుల గ్రామంలో ఉన్న పక్షులందరికీ కొత్తగా గొర్రెలు పెంచుకునే అలవాటొస్తుంది. తుని పిచ్చుక, చోటు చిలుక, మహీగ్రద్ద మరియు చిచ్చుకాకి ఇలా అందరి దగ్గర తలా 3-4 గొర్రెలుంటాయి. రోజు ఉదయాన్నే లేచి ఇంట్లో వంట చేసుకుని లంచ్ బాక్సులు సర్దుకుని వాళ్ళ గొర్రెలను తీసుకుని ఊరి బయటున్న అడవికి మేపడానికని వెళ్తారు. గొర్రెలు గడ్డి మేస్తూ ఉంటే పక్షులందరూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. మధ్యాహ్నం అవ్వగానే ఎవరి లంచ్ బాక్సులు వాళ్ళు తీసుకుని తింటారు. కానీ రోజు ఉదయాన్నే లేచి వంట చేయడం వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారుతుంది. ఒకరోజు మధ్యాహ్నం చెట్టు కింద కూర్చొని అన్నం తింటూ వాళ్ళు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. తుని పిచ్చుక బాక్స్ తీసి, అబ్బా, ఈ రోజు కూడా అన్నం చాలా చల్లగా అయిపోయింది. పొద్దున్న 5 గంటలకు లేచి హడావిడిగా వంట చేసి బాక్స్ సర్దుకొని ఈ గొర్రెలను తోలుకుంటూ వచ్చేసరికి ప్రాణం పోతుంది. ఈ చల్లటి అన్నం తినాలంటే అస్సలు సహించలేకపోతున్నాను. అవును తుని, నా బాధ కూడా అదే. రోజు ఉదయం 4:30కే లేస్తున్నాను. ఒకవైపు పిల్లలకి స్కూల్కి బాక్సులు, ఇంకో వైపు మనకి బాక్సులు. వంట చేసి చేసి నా చేతులు నొప్పులు వస్తున్నాయి. ఇక్కడికొచ్చి తిందామంటే ఆ కూర రాయిలాగా గట్టిగా అయిపోయింది. నేను కూడా రోజు అదే ఆలోచిస్తున్నాను చోటు. గొర్రెలను మేపడానికి తీసుకురావడం చాలా సరదాగానే ఉంది, కానీ ఈ పొద్దున్నే వంట చేయడం, చల్లటి తిండి తినడమే అస్సలు నచ్చట్లేదు. నా బాక్స్ లో అన్నం అయితే గట్టుకుపోయింది. చిచ్చుకాకి అన్నం తింటూ, మీ బాధలు మీవే. నేనైతే ఉదయం అస్సలు లేవలేకపోతున్నాను. మొన్న ఒక రోజు లేటుగా లేచానని మా చిన్నగాడు నా బాక్స్ లో నిన్నటి రాత్రి మిగిలిన పులిహోర పెట్టేశాడు. అది ఇప్పుడు పులిసిపోయి వాసన వస్తుంది. కానీ ఆకలికి తప్పక తింటున్నాను. అసలు రోజు వంట చేయాలంటే నాకు పిచ్చెక్కిపోతుంది. మనమందరం ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. దానికి నాకు ఒక మంచి ఐడియా తట్టింది. మనం ఎందుకు రోజు ఇంట్లో వంట చేసుకుని రావాలి? ఇంట్లో వంట చేయకపోతే మరి ఏం తింటావుతోని? అడవిలో ఎవరైనా మనకి హోటల్ పెట్టారా ఏమిటి? హోటల్ ఎవరూ పెట్టలేదు మహి గారు. మనమే రోజు ఇక్కడే అడవిలో ఈ చెట్టు కిందనే వంట చేసుకుని వేడివేడిగా తిందాం. చోటు చిలుక ఆశ్చర్యంగా, ఇక్కడ వంట చేయడమా? అదెలా సాధ్యంతోని? ఇక్కడ పొయ్యి లేదు, గ్యాస్ సిలిండరు లేదు, గిన్నెలు లేవు. ఎలా చేస్తాం? అందులో పెద్ద కష్టమేముంది చోటు. అడవిలో కావలసినంత ఎండు పుల్లలు దొరుకుతాయి. 3 రాళ్లు పెడితే పొయ్యి రెడీ. రోజు వచ్చేటప్పుడు మనం కొంచెం బియ్యం, కూరలు, 2 గిన్నెలు తెచ్చుకుంటే చాలు. ఇక్కడ ప్రశాంతంగా గొర్రెలను మేపుకుంటూ వేడివేడిగా అన్నం వండుకుని తినచ్చు. అవ్వా తుని,
ఐడియా చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ చెట్టు కింద పొయ్యి వెలిగించి అడవిలో వంట చేసుకుని తింటూ ఉంటే ఆ రుచి ఆ ఆనందమే వేరు. నాకు పూర్తిగా సమ్మతమే. చిచ్చుకాకి కంగారుగా, అమ్మా, అడవిలో వంటలా? నా వల్ల కాదు బాబోయ్. నేను కూర్చొని తింటాను కాని పుల్లలు ఏరుకొని రమ్మంటే, కూరలు తరగమంటే నా వల్ల కాదు. నాకు బద్ధకం ఎక్కువని మీకు తెలిసిందేగా. నేను మీ ఐడియాకి ఒప్పుకోను. నేను రోజు ఇంట్లో నుండి బాక్స్ తెచ్చుకుంటాను. ఆగు చిచ్చు, పూర్తిగా విను. మనమందరం రోజు వంట చెయ్యం. రోజుకొక్కరు వంట చేస్తారు. అంటే ఈ రోజు నేను వంట చేస్తే రేపు చోటు, ఆవల మహి గారు, ఆ తర్వాత నువ్వు, ఇలా టర్న్లు వేసుకుంటూ ఉందాం. దానివల్ల మనకి వారంలో 3 రోజులు వంట చేసే పనే ఉండదు. హాయిగా వేరే వాళ్ళు చేసిన వేడి వేడి వంట తినచ్చు. చిచ్చుకాకి తన మనసులో, ఓహా, అంటే వారంలో 1 రోజు నేను వంట చేస్తే మిగతా 3 రోజులు నాకు ఫ్రీగా కష్టపడకుండా వేడి వేడి అన్నం దొరుకుతుందన్నమాట. ఆహా, ఇది కకృతికి మంచి అవకాశం. చిచ్చుకాకి బయటికి, నిజమే తుని, నువ్వు చెప్పింది చాలా కరెక్ట్. రోజు ఇంట్లో వంట చేసి నాకు విసుగొచ్చేసింది. 1 రోజు ఇక్కడ అడవిలో వంట చేయడం పెద్ద కష్టమేం కాదు. నేను కూడా రెడీ. సరే అయితే రేపటి నుండి మన గొర్రెల కాపరి వంటలు స్టార్ట్ చేద్దాం. మొదటి రోజు వంట ఎవరు చేస్తారు? మొదటి రోజు నేనే చేస్తాను. రేపు అందరూ కూరలు బియ్యం ఏం తేవద్దు. కేవలం మీ కంచాలు గొర్రెలను తీసుకురండి చాలు. నేను అన్ని తెచ్చి ఇక్కడ వంట చేస్తాను. అందరూ తుని ఐడియాకి చాలా మెచ్చుకుంటారు, చాలా సంతోషిస్తారు. మరుసటి రోజు ఉదయం అందరూ వాళ్ళ గొర్రెలను తీసుకుని అడవికొస్తారు. తుని పిచ్చుక తనతో పాటు బియ్యం, పప్పు, వంకాయలు, నూనె, మసాలాలు 2 పెద్ద గిన్నెలు తీసుకుని వస్తుంది. చోటు, మహి కలిసి అడవిలో 2 పుల్లలు ఏరుకొని వస్తారు. 3 రాళ్లతో పొయ్యి పెడతారు. తుని పిచ్చుక నిప్పంటించి వంట మొదలు పెడుతుంది. కాసేపటికి అడవిలో పప్పు తాలింపు, వంకాయ కూర వాసన గుమగుమలాడుతుంది. చోటు చిలుక వాసన పీలుస్తూ, అబ్బా తుని, వాసన అత్తిరిపోతుంది. అడవిలో ఈ పొయ్యి మీద వండుతుంటే కూరకి రుచి ఇంకా పెరుగుతుందనుకుంటా. నాకిప్పుడే ఆకలి వేసేస్తుంది. అవును తుని, ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వండేదానికంటే ఈ పుల్లల పొయ్యి మీద వంట చేస్తుంటే ఆ మజానే వేరు. గొర్రెలు కూడా ప్రశాంతంగా గడ్డి వేస్తున్నాయి. మనం హాయిగా చెట్టు నీడలో వంట చేసుకుంటున్నాం. చిచ్చుకాకి నోరు ఊడ్చుకుంటూ, తుని, ఇంకా ఎంతసేపు? నా పొట్టలో ఎలకలు పరిగెడుతున్నాయి. వాసన చూస్తుంటే నేను ఇప్పుడే మొత్తం కూర తినేసేలా ఉన్నాను. అయిపోయింది చిచ్చు, అన్నం ఉడికిపోయింది, కూర కూడా రెడీ. అందరూ కంచాలు తెచ్చుకోండి, వేడి వేడిగా వడ్డిస్తాను. అందరూ కంచాలు తీసుకుని చెట్టు కింద గుండ్రంగా కూర్చుంటారు. తుని పిచ్చుక అందరికి వేడి వేడి అన్నం, గుమగుమలాడుతున్న వంకాయ కూర, టొమాటో పప్పు వడ్డిస్తుంది. అడవి మధ్యలో చల్లటి గాలికి వేడి వేడిగా ఆ తిండి తింటూ వాళ్ళు చాలా ఆనందిస్తారు. చిచ్చుకాకి తింటూ, వాహ్ వాహ్ తుని, నీ చేతికేదో మ్యాజిక్ ఉంది. ఈ వంకాయ కూర అమృతంలాగా ఉంది. ఇంట్లో అన్నం చల్లగా రాయిలాగా ఉండేది. ఇక్కడ పొలంలో వేడి అన్నం తింటుంటే స్వర్గంలో ఉన్నట్టే ఉంది. నాకు ఇంకో గెరటి కూర వెయ్యి. నిజంగా తుని, ఇది మనం తీసుకున్న బెస్ట్ డెసిషన్. రోజు ఇంట్లో బాక్సులు సర్దుకొని వచ్చే బాధ తీరిపోయింది. రేపు వంట నా టర్న్. నేను రేపు మీకు బాగా ఇష్టమైన పులిహోర, పాలకూర పప్పు వండుతాను. సూపర్ మహి గారు, ఎల్లుండి నా టర్న్. నేను సాంబారు, బంగాళదుంప ఫ్రై చేస్తాను. ఇక ఆ తర్వాత రోజు నా టర్న్. నేను కూడా మీకు ఒక స్పెషల్ ఐటమ్ చేసి పెడతాను, చూడండి. అలా గొర్రెల కాపరి వంటలు చాలా సార్థకంగా సాగుతూ ఉంటాయి. రోజు ఒకరు వంట చేయడం, మిగతా వాళ్ళు వాళ్ళ గొర్రెలను చూసుకుంటూ పుల్లలు తెచ్చి ఇవ్వడం చేస్తూ ఉంటారు. మహిగ్రద్ద చేసిన పులిహోర, చోటు చిలుక చేసిన సాంబార్ అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఇక 4వ రోజు చిచ్చుకాకి టర్న్ వచ్చింది. చిచ్చుకాకి అసలే పిసినారి. నలుగురికి వంట చేయాలంటే తన సరుకులైపోతాయేమోననే బాధతో చాలా తెలివిగా ప్లాన్ వేస్తుంది. చిచ్చుకాకి తన మనసులో, వీళ్ళకి గట్టిగా కూరలో బియ్యం వండి పెడితే నా రేషన్ అయిపోతుంది. డబ్బులు దండగా ఏదో ఒకటి పిచ్చి వంట చేసి పెడితే తినేసి ఊరుకుంటారు. నేను కూడా వాళ్ళలాగే పప్పు కూరలు ఎక్కువ తేకుండా చాలా తక్కువ తెస్తాను. ఆ రోజు మధ్యాహ్నం అడవిలో చిచ్చుకాకి వంట మొదలు పెడుతుంది. తుని, చోటు, మహి గొర్రెలను చూసుకుంటూ అక్కడికొస్తారు. చిచ్చు తెచ్చిన బియ్యం చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి చిచ్చు, అంత పెద్ద గిన్నె పెట్టావు, కానీ అందులో కేవలం 10 గింజలు బియ్యం మాత్రమే వేశావు. అవి మనం నలుగురికి ఎలా సరిపోతాయి? చిచ్చుకాకి నవ్వుతూ, అయ్యతోనే బియ్యం ఎక్కువ తింటే లావలైపోతారు. ఇప్పుడు అందరూ డైటింగ్ చేస్తున్నారు తెలుసా, అందుకే తక్కువ బియ్యం తెచ్చాను. నీళ్ళు ఎక్కువ పోస్తానులే, గంజన్నం లాగా భలే ఉంటుంది. చోటు చిలుక కోపంగా, డైటింగా? ఈ అడవిలో గొర్రెలను మేపి పరిగెత్తి పరిగెత్తి మా కాకలతో కడుపు మాడిపోతుంది.
10 గింజల బియ్యం తెచ్చి డైటింగ్ అంటావా? సరే, కూర ఏం తెచ్చావు? కూరనా? కూర ఎందుకులే అని నేను ఒక చిన్న టమాటా తెచ్చాను. దాంతో టమాటా రసం చేస్తాను. మహిగ్రద్ద షాక్ అయ్యి, ఒక్క టమాటానా? నలుగురికి ఒక్క టమాటాతో రసం ఎలా చేస్తావు చిచ్చు? అసలు నా తెలివితేటలు మీకు తెలియలే మహిగారు. ఆ ఒక్క టమాటాని చాలా చిన్నగా కోసి అందులో ఒక పాత పడిపోయిన చింతపండు రెక్కలు వేసి దండిగా నీళ్లు పోస్తాను. అది మరిగితే సూపర్ రసం అవుతుంది. నీళ్లు తాగితే హెల్త్ కి చాలా మంచిది తెలుసా? తుని పిచ్చుక తల పట్టుకుని, బాబోయ్, నువ్వు ఈ జన్మలో మారవు చిచ్చు. మేము 3 రోజులు నీకు ఎంత మంచి వంటలు చేసి పెట్టాం. పప్పు, కూరలు, పులిహోర, సాంబార్. నువ్వు మాత్రం ఒక్క టొమాటో గిన్నెడు నీళ్లతో రసం చేస్తావా? ఇది వంట కాదు, మోసం. మోసం ఏముంది, నా దగ్గర ఉన్నవి తెచ్చాను. ఇష్టం ఉంటే తినండి, లేకపోతే రోజంతా ఉపవాసం ఉండండి. ఫాస్టింగ్ కూడా హెల్త్ కి చాలా మంచిదట. హెల్త్ కి మంచిదో కాదో కానీ ఈ రోజు నీ రసం తీసుకుని ఈ గొర్రెలకు పోయి నేను తుని వెళ్ళి మా ఇంటి దగ్గర తెచ్చుకుంటాం. నీతో కలిసి వంట చేస్తే రోజు ఇలా పిచ్చి తిండి తినాలి. అవును చిచ్చు, ఈ గొర్రెల కాపరి వంటల ప్రోగ్రాం పెట్టింది మనం ఆనందంగా కడుపు నిండా వేడిగా తిందామని. నువ్వు ఇలా కకృతి పడితే నిన్న ఈ గ్రూప్ నుండి తీసేసి మేము ముగ్గురమే వంట చేసుకుంటాం. ఇక నువ్వు రోజు నీ చల్లటి పులిహోర తిను. మహిగ్రద్ద మాటలకి చిచ్చుకాకి భయపడుతుంది. నాకు ఫ్రీగా వచ్చే 3 రోజుల భోజనం పోతుందని కంగారు పడుతుంది. అమ్మా వద్దు మహిగారు, నన్ను గ్రూప్ నుండి తీయకండి. నేను తప్పు చేశాను. నా పిసినారితనం వల్ల మీరు ఉపవాసం ఉండాల్సి వస్తుంది. ఆగండి, నేను ఇప్పుడే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి కొత్తగా బియ్యం, పచ్చిమిరపకాయలు ఇంకా దండిగా కూరలో తెస్తాను. మీకు నేనే సొంతంగా మంచి కూర వండి పెడతాను. తుని పిచ్చుక నవ్వుతూ, ఆహా, అది దారికి రావడం అంటే. తొందరగా వెళ్ళి తీసుకురా, మేము గొర్రెలను మేపుతూ ఇక్కడే ఉంటాం. చిచ్చుకాకి కంగారుగా ఇంటికెళ్ళి తెచ్చిన బియ్యం కూరలతో అడవికి తిరిగొచ్చి మంచి కూర, అన్నం వండుతుంది. అందరూ కలిసి ఆ వేడి వేడి వంట తింటూ చిచ్చుకాకి కకృతి గురించి మాట్లాడుకుంటూ గట్టిగా నవ్వుకుంటారు. ఆ రోజు నుండి గొర్రెల కాపరి వంటలు పక్షులందరికీ ఒక అందమైన ఆచారంగా మారిపోతుంది. రోజు అడవిలో ప్రకృతి మధ్యలో చెట్టు కింద వంట చేసుకుని తింటూ వాళ్ళ గొర్రెలను మేపుకుంటూ చాలా స్నేహపూర్వకంగా ఆనందంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతారు.